వెల్కమ్ టు బీఆర్కే పాన్ ఇండియా మూవీస్. టాలీవుడ్లో మస్తాన్ సాయి లావణ్య కేసు ప్రకంపనలు సృష్టిస్తుంది. మస్తాన్ సాయి కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. విసుగొట్టే విషయాలు, ప్రైవేట్ వీడియోలు బయటపడుతున్నాయి. మస్తాన్ సాయితో పరిచయం ఉన్న మహిళల వ్యక్తిగత వీడియోలు సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు కూడా మస్తాన్ సాయిపై ఉన్నాయి. ఇక మస్తాన్ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మస్తాన్తో పాటు అరెస్ట్ అయిన ఖాజాకు పోలీసులు డ్రగ్స్ పరీక్షలు చేశారు. ఇద్దరికి పాజిటివ్ రావడంతో వారిపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. రిమాండ్ రిపోర్టర్లో పలు విషయాలను వెల్లడించారు. మస్తాన్ సాయితో పాటు RJ శేఖర్ భాషపై లావణ్య బుధవారం నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అసలు లావణ్యకు మస్తాన్ సాయికి ఎలా పరిచయం ఏర్పడింది? లావణ్యను కేసులో ఇరికించేందుకు మస్తాన్ సాయి, RJ శేఖర్ భాష ఎందుకు యత్నించారు అన్న విషయాలపై పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేపట్టారు. మస్తాన్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలను ప్రస్తావించారు. ఉనీత్ రెడ్డి అనే స్నేహితుడి ద్వారా మస్తాన్ సాయితో లావణ్యకు పరిచయమైంది. ఓ ఫంక్షన్కు మస్తాన్ ఇంటికి వెళ్లిన లావణ్య దుస్తులు మార్చుకుంటున్న సమయంలో వీడియో తీశాడు. వాటిని మస్తాన్ తన స్నేహితులకు కూడా పంపినట్లు రిపోర్టులో తెలిపారు. విషయం తెలిసిన లావణ్య అతనితో గొడవకు దిగింది. అప్పట్లో రాజ్ తరుణ్ ఈ విషయంలో రాజీ చేసినట్లు పేర్కొన్నారు. మస్తాన్ వద్ద ఉన్న వీడియోలను రాజ్ తరుణ్ డిలీట్ చేయించారు. కానీ అప్పటికి ఆ వీడియోలను మస్తాన్ మరో హార్డ్ డెస్క్ లో భద్రపరిచాడు. ఆ డెస్క్ ను 2024 నవంబర్లో లావణ్య తన ఇంటికి తీసుకొచ్చింది. అప్పటి నుంచి మస్తాన్ లావణ్యను చంపేసేందుకు యత్నిస్తున్నాడని పోలీసులు తెలిపారు. మస్తాన్ని కస్టడీలోకి తీసుకునేందుకు పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇక ఈ వ్యవహారంలో సోషల్ మీడియాలో ఆడియో టేపులు వైరల్ అవుతున్నాయి. లావణ్య, మస్తాన్కు సంబంధించిన ఆడియో టేపులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒక ఆడియో టేపులో మస్తాన్, RJ శేఖర్ భాషలు కలిసి లావణ్యను డ్రగ్స్ కేసులో ఇరికించాలని పథకం వేసిన సంభాషణలు ఉండగా దీన్ని లావణ్య పోలీసులకు ఇచ్చింది. అలాగే లావణ్య, చింటూ, మరో యువతి కలిసి శేఖర్ భాషపై కక్ష తీర్చుకోవాలంటూ మాట్లాడిన సంభాషణలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మస్తాన్ తన ఇంట్లో ప్రతి శని, ఆదివారాల్లో డ్రగ్స్ పార్టీలు నిర్వహించేవాడని పోలీసులు చెబుతున్నారు. ఆ పార్టీలో డ్రగ్స్ తీసుకున్న వారిలో కొందరిని టార్గెట్ చేసుకుని రహస్యంగా నగ్న వీడియోలను రికార్డ్ చేసి హార్డ్ డిస్క్లో భద్రపరుచుకున్నట్లు గుర్తించారు. మత్తులోకి జారుకున్న తర్వాత అమ్మాయిలపై లైంగిక దాడికి పాల్పడేవాడని, అప్పుడు తీసిన వీడియోలతో బెదిరించి వారిని లోబర్చుకునేవాడని లావణ్య ఇచ్చిన ఫిర్యాదులను పేర్కొంది.